మనుషులు తయారు చేసిన బొమ్మలను మొక్కుతూ మీ సృష్టికి నైవేద్యం పెడుతూ ఉన్న అతన్ని, యేసులో నిజదేవుణ్ణి వాళ్ళు ఎరిగారు, వెంబడించారు, బాప్తిసం తీసుకున్నారు, సేవకుల మాట విన్నారు. స్తోత్రం. ప్రభా, ఈ లోకం నుంచి తనను తీసుకుని వెళ్ళడం నీ చిత్తమైంది. ఎందుకంటే ఇది నిర్ణయించిన దినం. పెద్దవారా చిన్నవారని కాదు, ఆ నిర్ణయించిన దినంలో మేమందరం వెళ్ళిపోవాల్సిందే. నరసింహ గారిని నిన్ననే తీసుకుని వెళ్ళారు. మేము ఆత్మ గురించి మేమేం చేయలేము. ఎందుకంటే నువ్వు ఇచ్చిన ఆత్మను తీసుకుని వెళ్ళావు. శరీరం మట్టి కనుక మట్టికి చేర్చడానికి ఇక్కడికి వచ్చావు. స్తోత్రం. ప్రభా, మీ దాసురాలు ఎస్తేరమ్మ గారి కొరకు స్తోత్రం. అదేవిధంగా 3 కుమారుల కొరకు, 3 కుమార్తెల కొరకు స్తోత్రం. అదేవిధంగా కోడళ్ళ కొరకు, అల్లుళ్ళ కొరకు, మనమన్లు మనమరాళ్ళ కొరకు స్తోత్రం. వాళ్ళందరినీ విడిచిపెట్టి వెళ్ళాడు. అంత మాత్రమే కాదు, రక్షించబడిన మా అందరిని కూడా విడిచిపెట్టి వెళ్ళాడు. వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సందర్భంలో మీ దాసుని ద్వారా విడుదలైన సజీవమైన వాక్యం కొరకై స్తోత్రం. నిజంగా పెద్ద ఏజీ అయితే ఆయన ముందు చచ్చిపోవాల్సింది, కానీ కొడుకుని తీసుకుని వెళ్ళాం. ఎందుకని మేము ప్రశ్నించగలమా? అలాంటి విశ్వాసంతో యెరూషలేములో వాళ్ళు ఆదరించబడి అలాగ సేవలు కొనసాగు కృపనిచ్చారు. స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. అదేవిధంగా ప్రభువా, తండ్రి నరసింహరావు గారు విడిచిపెట్టిన కుటుంబానికి ఆదరించండి. మేము బాహ్య సంబంధమైనటువంటి వాటి ద్వారా ఎవరిని ఆదరించలేము. మేము ఏదో తాత్కాలికంగా ఒక నిమిషం అయ్యో అని కన్నీళ్ళు విడుస్తాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆదరిస్తాడు. ఒకరి తల్లి ఆదరించినట్లు వారిని ఆదరించును, అది యెరూషలేములోనే ఆదరించును అన్నమాట కొరకు స్తోత్రం. రక్షించిన నాటి నుంచి నేటి వరకు కూడా స్మరణ ప్రార్థన మందిరంతో వాళ్ళు కలిసి ఉండే కృపనిచ్చారు. స్తోత్రం. ఎన్నో సంఘటనలు జరిగినప్పటికీ వాళ్ళు నిన్ను విడవలేదు, నీ మందిరాన్ని విడవలేదు. స్తోత్రం చెల్లిస్తున్నాం. అదేవిధంగా ఈ సందర్భంలో విత్తబడిన వాక్యాన్ని విత్తనాలు వెదజల్లబడ్డాయి. ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకూడదు ప్రభువా. అందరూ రక్షణ ఉంచబడాలి. రక్షించబడే మేమందరూ ఎవరి కోసమో సేవ చేయకూడదు. మీరు మాకు ఇచ్చిన సమయం, మీరు మాకు ఇచ్చిన డబ్బు, మీరు మాకు ఇచ్చిన వరాల తలాంతులు ఇతరులతో పోల్చుకొని మమ్మల్ని మేము తృప్తిపరచుకొని సేవ చేయకుండా మా ప్రభువా, ఇంకా మేము మా జీవితాలు పూర్తిగా సమర్పించుకొని ప్రభా కొంచెం ఇచ్చి ఇతరులతో పోల్చుకొని మమ్మల్ని మేము మెప్పించుకుని ఒక స్పిరిట్ పనిచేస్తుంది. అది కాదు ప్రభువా, కాదు. మా జీవితములన్నిటి కూడా ఏ టు జెడ్ సాక్ష్యము, పాట, వాక్యము అన్నీ కూడా ప్రభువా, ఏదో ప్రభా ఇతరుల ఎదుట మేము అతివినయంగా తగ్గించుకోకుండా మీరు మాకు ఇచ్చిన పరిధిలో, మీరు మాకు ఇచ్చిన సమయంలో, మీరు మాకు ఇచ్చిన జనాల మధ్యలో మీ కుమారుడిని యేసు ప్రభువును ప్రచారం చేయడానికి సాయం చేయండి. అదేవిధంగా మీ దాసుని ద్వారా కూడా మీరు మహిమ పొందుతూ వచ్చారు. నిరీక్షణ లేని ఇతరుల దుఃఖపడుకు నిమిత్తం నిజంగా ప్రభు మాకు నిరీక్షణ ఉంది. కానీ ఇక్కడ ఇంకా కొద్దిమంది నిరీక్షణ లేని ప్రజలు ఉన్నారు. వాళ్ళు కూడా రక్షణ మార్మర్సు దయచేయండి. మాకు నిచ్చిన మంచి ఆధిక్యత కొరకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును పరిరక్షకుడైన ప్రభు యేసు నామములో సమర్పించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి కిందకు దింపుతాము.